వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, థ్యాంక్ యూ. ఏంటి ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు? సమాజంలో ప్రజల సేవ కోసమే రాజకీయాలు ఉన్నాయి. నాయకులను ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయాలి అని ఆశించినటువంటి వాళ్ళలో నేను ఒకడిని. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలనలో ఎంతగా ఆయన ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేశాడో మనందరం చూసాము. ప్రజలు ఇలాంటి తీర్పు ఇస్తారని చెప్పి నేను కల్లో కూడా ఊహించుకోలే. ఇవాళ యథార్థంగా మాట్లాడాలంటే కులం చూసి, మతం చూసి, డబ్బు చూసి ఓట్లు వేసే రోజులు వచ్చినప్పుడు ఇలాంటి సమాజం రేపొద్దున రాజకీయాలు ఎటువైపు తీసుకెళ్తాయి ఈ రాజకీయాల సమాజాన్ని అని చెప్పి కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉందాం అని చెప్పి మా వృత్తి వ్యవసాయం చేసుకుందాం అని చెప్పేసి కాస్త గ్యాప్ తీసుకోవటం జరిగిందండి. మంత్రి పదవి ఇస్తానని ఇవ్వకపోవటం, అలాగే మంగళగిరిలో సీటు కూడా ఇవ్వకపోవటం, ఈ రెండు మనస్తాపానికి గురి చేసే. అంటే వాస్తవంగా చెప్పాలంటే మనిషి ఆశాజీవి. నేను కూడా ఆశపడ్డ మాట వాస్తవం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చి ఉంటాయి, ఆయన ఎంత ఒత్తిడికి గురై ఉంటాడు అనేది నేను కూడా బేరీ చేసుకున్నాను. సరే ఇవాళ కాతే రేపైనా ఎప్పుడన్నా వస్తుందా లేదా, మనకి ఇంతే రాసిపెట్టి ఉందేమో అని చెప్పి నేను ఆగిపోవటం జరిగింది. అంతవరకు నేను అనుకున్నాను. అంతే తప్ప మనస్తాపం కొంత బాధే తప్ప దాని కారణంగా నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా అనేది మాత్రం వాస్తవం కాదండి. సీటు విషయానికి వస్తే వాస్తవానికి మంగళగిరి సీటు అనేది మొట్టమొదటి నుంచి కూడా బీసీలు, అందులో కూడా చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అది. రాష్ట్రంలో మరి రాయలసీమలో కానివ్వండి, ఇటు చీరాల కానివ్వండి, అదేవిధంగా మంగళగిరి కానివ్వండి, ఎక్కువ మంది చేనేత సామాజిక వర్గం ఉంటారు. 2014-19 మధ్య ఆ సామాజిక వర్గానికి దక్కకపోవటం మంగళగిరిలో వైసీపీ తరఫున సీటు, అదేవిధంగా మళ్ళీ 19-24 మధ్య మళ్ళా సీటు దక్కకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కొంత నిరుత్సాహం అందులో చేనేతలో రావడం అనేది గమనించుకొని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. సో అందుకనే 2024 ఎన్నికల్లో చేనేతలకి ఆ సీటు కేటాయించడం జరిగింది. ఫలితం మనం చూసాము. బట్ నేనైతే ఆ సామాజిక వర్గానికి ఇవ్వడమే సరే కరెక్ట్ అని చెప్పి నేను భావిస్తున్నాను అండి. ఎందుకు అంత భారీ మెజారిటీ? కేవలం మీరు అక్కడ, ఎందుకంటే మీరు 2014-19 మీరు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. మీరు లేకుండా బీసీలకు ఇచ్చిన అంత మెజారిటీ ఎలా సాధ్యమైంది? 90,000 మెజారిటీ అనేది చిన్న విషయం కాదు కదా. నేను అనుకోవటం ఈవీఎంలు మాత్రం గ్యారంటీగా ఇందులో పాత్ర పోషించినాయి అని చెప్పి నేను భావిస్తానండి. ఎందుకు ఇంత మాట అనాల్సి వస్తుంది అంటే ఒకసారి ఆలోచించండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు 151 సీట్లు ప్రజలు ఇస్తే 5,000 లోపల ఓట్లు మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు వైసీపీ వాళ్ళు సుమారుగా 30-40 మంది ఉంటారు. అదేవిధంగా 50,000 పైచిలకు వైసీపీ అభ్యర్థులు ఆ రోజున 2019లో మెజార్టీ సాధించిన వాళ్ళు 5-6 కన్నా ఉండరు, లేదా మ్యాక్సిమం 10 మంది. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2014-19 మధ్య దారుణంగా ఉందని చెప్పేసి ప్రజలు 151 సీట్లు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్ పార్టీకి ఇచ్చినప్పుడు కూడా మెజార్టీలు చూడండి, 5,000 లోపల 30-40 ఎమ్మెల్యే సీట్లు, అదేవిధంగా 50,000 పైచిలకు ఒక 10 వరకు వచ్చినాయి అని అంటే, మరి అదే 2024కు వచ్చేసరికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాల్లో అసలు 90,000, 80,000, 70,000 ఇష్టం వచ్చినట్టు మెజార్టీలు రావటం అయింది. అదేవిధంగా రేత్రిపూట ఏ టైం వరకు కూడా పోలింగ్ జరిగింది, మనుషులు లేనప్పుడు కూడా ఏ విధంగా ఓట్లు వేశారు అనేది ఈ మధ్యకాలంలో మనం మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. నేను మాత్రం వ్యక్తిగతంగా ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఒక పొరపాటు జరిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.